చాలా బాగుంది బ్రో సినిమా అయితే. మోసం ఉంది మూవీ. బాగుందండి, చాలా బాగుంది. very good. I mean, yeah, it was very occupied, but yeah, it was very nice. చాలా బాగుంది, చాలా బాగుంది. లేదండి, మాకు మా చిరంజీవి, మా రౌడీ అల్లుడు, మా గరణామగుడు, మా గ్యాంగ్ లీడర్ మళ్ళీ మాకు తీసుకొచ్చాడు. ఏ రికార్డు ఉన్నాడు, సంక్రాంతి మెగా సంక్రాంతి అనమాట. సంక్రాంతి అది చూసుకోవాల్సిన లేదు అసలు. లుక్స్ మనకి లుక్స్ చెప్తాం కదండి, ఒక గరణామగుడు, రౌడీ అల్లుడు, చిరంజీవి గారు ఎలా ఉన్నారో మళ్ళీ ఆ చిరంజీవి గారు మళ్ళీ ఈరోజు మాకు వచ్చారు. డ్యాన్స్ దగ్గర నుంచి డ్యాన్స్, ఫైట్స్, అసలు ప్రతిదీ కూడా అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు కామెడీనే ఉంటుందండి సినిమాలో. అందులో నో డౌట్ అండి, ఈ సంక్రాంతి మెగా సంక్రాంతి, అందులో నో డౌట్. సినిమా చాలా బాగుంది. కామెడీ నెక్స్ట్ లెవెల్ బ్రో, కామెడీ నెక్స్ట్ లెవెల్. ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీ. సో ఇద్దరు ఉన్నారు కదా, ఎట్లా వెంకటేష్ గారు, చిరంజీవి గారి కామెడీ డబుల్ ఎనర్జీ మొత్తం ఫ్యామిలీకి, కిడ్స్కి, అందరికి మొత్తం అందరికి డైరెక్షన్ పాడకండి. చాలా చాలా బాగుంది బ్రో. సో ఈ సంక్రాంతి ఖచ్చితంగా ఈజీగా బ్లాక్ బాస్టర్, ఈజీగా బ్లాక్ బాస్టర్. మొత్తం ఫ్యామిలీకి, పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు. అంటే ఇంకా ఇట్లా ఏంటది, చిరంజీవి గారిని మనం 20 years బ్యాక్ అలా చూసామో, ఇప్పుడు కూడా సేమ్ అలా చూడొచ్చు. సో ఫైటింగ్స్ అన్ని ఎట్లా అనిపించినాయి? అంటే హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? డాన్స్ అండ్ మూమెంట్స్, చిరంజీవి గారి మూమెంట్స్, ప్రతిదీ మూమెంట్స్ చాలా బాగున్నాయి. నయనతార గారి కాంబినేషన్ ఎట్లా? చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ చిరంజీవి గారి మూమెంట్స్ అన్ని సినిమాలు అన్ని మిక్స్ అయినాయి. చాలా చాలా బాగుంది. అంటే ఒక 20 years బ్యాక్ అలా ఎంతమంది మిస్ అవుతారో, దే కెన్ సీ ఆల్ ద ఇన్ వన్ థింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. బాగుంది, సూపర్, ఎక్సలెంట్. సాంగ్స్ బాగున్నాయి బ్రో, సాంగ్స్ బాగున్నాయి. బాస్ ఇస్ బ్యాక్. కామెడీ ఫుల్ సూపర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. సీరియల్ లాగా ఉంది అన్నారు కదా, చాలా మంది ట్రోల్ చేశారు కదా. టీజర్ రిలీజ్ అయినాక సీరియల్ లాగా ఉంది కంటెంట్. ఏం లేదు, సినిమా ఫుల్ బాగుంది, ఫుల్ బ్లాక్ బాస్టర్. అంటే అనిల్ రావిపూడి గారు క్రింజీ కామెడీ పెడతా అన్నారు, అలా ఉందా లేదంటే కొత్తగా ఉందా? ఇట్స్ కంప్లీట్లీ న్యూ. అనిల్ రావిపూడి బ్యాక్ ఫిల్మ్స్ అన్న కంప్లీట్లీ న్యూ. ఓకే, స్టైల్ ఎలా అనిపించింది, లుక్ ఎలా అనిపించింది? స్టైల్ లుక్ అల్టిమేట్, చింపేశారు. ఓకే, వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ కాంబినేషన్. అవునా, రిలీజ్ కు ముందు టీవీ సీరియల్ అని చాలా మంది ట్రోల్ చేశారు, చూసారు కదా, ఏముంది? ట్రోలర్స్ కి ఇది ఒకసారి చూడండి, చూసినా అప్పుడు రోల్ చేయండి. ఓకే, డోంట్ రోల్ ప్లీజ్. కామెడీ ఎలా అనిపించింది? మరి చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత చేశారు కదా. సూపర్ కామెడీ, సూపర్. నయనతార ఎలా అనిపించింది? యాక్టింగ్ బాగుంది భయ్యా. ఎవరికి ఏం చెప్తారు మూవీ గురించి? చిరంజీవి 1, 2 వెంకీ మామ ఎంటర్టైన్మెంట్, అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలు ఫ్యామిలీలు తీసుకెళ్ళిపోతారు ఈ సినిమాని పట్టుకోవడం ఎవ్వడి వల్ల కాదు. సంక్రాంతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, టికెట్లు సంక్రాంతి అయిపోయి నెక్స్ట్ మండే వరకు దొరుకుతాయేమో డౌట్. నెక్స్ట్ మండే. వెంకీ మామ ఇంపాక్ట్ చాలా బాగుంది సినిమాలో. వెంకీ ఉన్నది 10-20 నిమిషాలు అయినా కానీ సాంగ్ ఉంది, సీక్వెన్స్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, అన్ని కావాల్సిన అన్ని ఉన్నాయి. వెంకీ ఆల్మోస్ట్ సగం సినిమాలో ఉన్న ఇంపాక్ట్ ఇచ్చిండు. హీరోయిన్ తన క్యారెక్టర్ తను చాలా బాగా చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, కిడ్స్ ఎమోషన్స్ అన్ని సూపర్ ఉన్నాయి. చిరంజీవి గురించి మేము చెప్పలేం. ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ మా ఏజ్ కన్నా పెద్దది. అది నాకు క్లోజ్ టు 40 years, బట్ హీ ఈజ్ మోర్ దాన్ 40 years. చిరు గురించి మాట్లాడే ఇది కాదు. చిరంజీవి ఎప్పుడు మన శంకర్ దాదా జిందాబాద్ 20 years బిఫోర్ ఎట్లున్నాడో ఇప్పుడు సేమ్ ఉన్నాడు.